ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురావడంతో ప్రభుత్వం వైన్ దుకాణాలు స్టాక్ పాయింట్లలో పనిచేసే సిబ్బంది ఆందోళనకు దిగారు. మంగళగిరిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 15,000 మంది రోడ్డున పడ్డామన్నారు. ఇదివరకే సమ్మెకు దిగగా ఎక్సైజ్ కమిషనర్ చర్చలకు రావాలని పిలిచారని సిబ్బంది తెలిపారు. అందుకే వచ్చామన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం షాపులకి టెండర్ ప్రకటించింది. ఈ నెల 10, 11 తేదీల్లో కూడా దాదాపుగా షాపులన్నీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే ప్రభుత్వ వైన్ షాపులో పనిచేసేవారు, అలాగే ఏదైతే స్టాక్ పాయింట్ వద్ద పనిచేసే వాళ్ళంతా కూడా ఈరోజు మంగళగిరి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు, ఏమిటి అనే దానికి సంబంధించి వారితో మాట్లాడదాం. అసలు ఏంటి, ఎందుకు వచ్చారు, ప్రధానమైన మీ డిమాండ్స్ ఏంటి? సార్, మేము 2019లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ ద్వారా మేము అందరం జాయిన్ అవ్వడం జరిగింది సార్. గత 5 సంవత్సరాల నుంచి ఒక డిపార్ట్మెంట్లో ఇందులో ఏపీఎస్బీసీఎల్లో పనిచేయడం జరుగుతుందండి. ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ షాపులు చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ షాపులు చేయడం వల్ల 15,000 కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. దయచేసి ఈ 15,000 మందికి ఉపాధి కల్పించాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. కమిషనర్ గారు చర్చలకు పిలవడం జరిగింది. అందుకోసం మొన్న 1వ తారీఖున బంద్ చేయడం వల్ల కమిషనర్ గారు 5వ తారీఖున మీతో మాట్లాడుతాం, మీరందరూ రండి, 29 డిపో నుంచి ఒక్కొక్కరు చొప్పున రండి, మేము మాట్లాడుతామని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ మంగళగిరి కార్యాలయానికి రావడం జరిగింది. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత చర్చలు జరిగిన తర్వాత మిగతా విషయాలు తెలియజేస్తాం. అంటే ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమేంటి? ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి చాలా వరకు డిగ్రీ క్వాలిఫికేషన్స్, ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉండడం వల్ల 30 సంవత్సరాలు దాటిపోయి చాలా వరకు అందరూ ఉన్నారు. అంతే 30 సంవత్సరాలు దాటడం వల్ల ఏ కంపెనీకి కూడా తీసుకోవడం జరగదు. ఇప్పుడు అదే కాంట్రాక్ట్ సంస్థలో మేము 5 సంవత్సరాలు కంటిన్యూస్గా చేయడం జరిగింది. మాకు గవర్నమెంట్ నుంచి కూడా సడన్గా జీవో ఇచ్చేసి మాతో అధికారులు చర్చించకుండా చేయడం జరిగింది. 1వ తారీఖు జీవో రిలీజ్ అయింది. తర్వాత కూడా ఏ జీవో కూడా రిలీజ్ అవ్వకుండా మీరు 10 రోజులు చేయండి, 20 రోజులు చేయండి అని కూడా చెప్పలేదు. మా ప్రత్యేక డిమాండ్ బంద్లో పాల్గొంటే ఆ డిపో ఎండీ గారి నుంచి మనకేమొచ్చిందంటే, మీరు చర్చలకు రండి, మనం మాట్లాడదాం, తదుపరి మీకు ఏదైనా న్యాయం జరిగినట్టు చూస్తామనేసి ఈరోజు ఇక్కడికి మంగళగిరి ఆఫీస్కి రావడం జరిగింది. ఇప్పుడు చర్చల నిమిత్తం చేసిన తర్వాత చర్చలు సఫలమైతే ఒకలాగుంటే, విఫలమైతే మరి విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు దాకా మీరు ఎంతెంత జీతాలు ఇస్తున్నారు ఇప్పటి వరకు? సో మీరు ఆల్రెడీ కొత్త షాపులకి లైసెన్స్ కూడా మంజూరు చేసింది కదా ప్రభుత్వం? అవును సార్. అంటే ఇప్పుడు సేల్స్ మ్యాన్కి వచ్చేసి 15,000 సార్, 18,500 సార్, సూపర్వైజర్ వచ్చేసి 21,500 సార్. అలా సార్. ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత చూపించమని చెప్పి ఇంతమంది వచ్చాం సార్. ఇప్పుడు 15,000 మంది సార్ మొత్తం. ఇప్పుడు మాకు ఈ సార్ అన్నీ చెప్పినట్టు మమ్మల్ని ఎవరు కూడా ఇంకా ఏ కంపెనీలో కూడా తీసుకోవడానికి లేదు. మా వయసు కూడా దగ్గర 35-40 ఉన్నాయి అందరికీ. దాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఏదైనా న్యాయం చేస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చాం సార్. మీరు చెప్పండి, అసలు ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని డిపోలు ఉన్నాయి, ఎంతమంది టీం ఉన్నారు? మొత్తం మన స్టేట్లో 29 డిపోస్ ఉన్నాయి సార్. మొత్తం అప్రాక్సిమేట్లీ 15,000 మంది వర్క్ చేస్తున్నారు. మొత్తం వైన్ షాపులు 3,700 దాకా ఉంటాయి. ఇప్పుడు కొత్త నియమ మద్యపాలు ఇచ్చారు కదా, దాంతో ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు షాప్స్. అలా అని మాకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి గత 1 మంత్ నుంచి మమ్మల్ని చెప్తూనే ఉన్నారు. మేము రిప్రజెంటేషన్ ఇస్తే 7వ తేదీ రండి, మేము ఆల్రెడీ 7వ తేదీ ఇచ్చాము ఒకసారి. అప్పుడు రమ్మని చెప్పారు. 7వ తేదీ రమ్మంటే మళ్ళీ 15th రోజు మిమ్మల్ని ఎండీ గారు కలుస్తారని చెప్పారు. అలా మమ్మల్ని 1 మంత్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మేము లాస్ట్ 2వ తేదీ చేసాం, 1వ తేదీ చేసాం బంద్. కానీ ఆ రోజు కూడా మళ్ళీ మీరు మీ లెటర్ ప్యాడ్ వదిలేసి మా 5వ తేదీ రండి అని చెప్పారు. మళ్ళీ ఈరోజు వచ్చాము. మాకు ఈరోజు న్యాయం చేయకుంటే మా తదుపరి కార్యం ప్రకటిస్తాం. అంటే ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటికీ కొత్త మద్యం షాపులను ప్రభుత్వం ప్రకటించింది. 10, 11 తేదీలో కూడా ప్రారంభించబోతున్నారు కదా. అదే సార్, మేము చాలా రోజుల నుంచి గవర్నమెంట్ మమ్మల్ని అడుగుంటుంది అందరితో. ఇది ఉండే సత్యం అందరికీ చెప్తానే ఉంది. మమ్మల్తో పని చేయించుకోవడానికి 15 డేస్ నుంచి మమ్మల్ని మొబ్బే పెడుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అదే దాని గురించి ఈరోజు చెప్తాము. మా లాస్ట్ ఇదే కలవడం ఉంటుంది. కరోనా టైంలో సార్ మేము అంతమంది చాలామంది చిన్న ఏం మేము గవర్నమెంట్కి రెవెన్యూ తెచ్చిపెట్టాము. చాలామంది చేసాం, చాలామంది మా వాళ్ళు చనిపోయినారు. అప్పుడు మాకు ఇన్సూరెన్స్ కూడా ఏం చేయలేదు. అదే ఒక వాలంటీర్ చనిపోతే 20,000 కూడా ఇచ్చిన కాలాలు ఉన్నాయి అప్పుడు. కానీ మాకు ఎటువంటి ఏమీ లేదు, కానీ మేము పనిచేస్తాం అందరికీ. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపులన్నిటికీ 15,000 మంది టీం ఉన్న పరిస్థితి. అయితే ఈ 15,000 మందికి సంబంధించి న్యాయం చేయాలనేది ప్రధానంగా వీరి డిమాండ్గా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కొత్త మద్యం షాపులకు సంబంధించి టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. దాదాపుగా ఈ నెల
11, 12 తేదీల్లో కూడా కొత్త షాపులకు సంబంధించి ప్రారంభించబోతున్నారు. అయితే గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కొంతమందిని సిబ్బందిని పెట్టి. కానీ ఇప్పుడు మాత్రం టోటల్ వ్యవహారాన్ని ప్రైవేటు వారికి ఒప్పజెప్పిన నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఏ రకంగా తీసుకోబోతుంది, వీరికి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే గత 5 రోజుల కాలంగా కూడా మద్యం షాపులు, ప్రభుత్వం మద్యం షాపులన్నీ కూడా బంద్ కొనసాగుతున్నాయి. మరొక వైపు 1వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరాని ప్రభుత్వం నిలిపివేసి ఉన్న స్టాక్నే విక్రయించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం దాదాపుగా 15,000 మంది ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. వీరందరికీ ఎటువంటి భరోసా, ఎటువంటి ధైర్యం కల్పించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్చలు జరపబోతుంది. ఓటర్ స్టూడియో.